ఎన్టీఆర్ వైద్య సేవా సెంటర్ లో ఈరోజు అపిలెట్ టీం కూర్చోవడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ దాని మీద ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి పేదవాళ్ళ ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వసూలు కార్యక్రమం చేస్తున్నారో అవన్నీ కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంది ఈ విధంగా నష్టపోయారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ దగ్గర 4,200 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీకి డబ్బులు నిధులు ఇస్తూ ఇంత కష్టంలో కూడా పేదవాడి వైద్యం బాగోవాలని ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుంటే ఈరోజు ఈ హాస్పిటల్స్ ప్రభుత్వానికి చట్టపరి వచ్చే విధంగా అధిక డబ్బులు వసూలు చేస్తూ మరి ఈరోజు పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అవి వాస్తవంగా అన్ని రూల్స్ ప్రకారం కూడా అన్ని కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద ఈవేళ హీరింగ్ ఉంటే వీళ్ళతో పాటు నేను ఇక్కడ ఉన్నాను, నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఒక మెడికోవరే కాదు, ఏ హాస్పిటల్లో అన్నా ఆరోగ్యశ్రీలో అదనంగా డబ్బులు వసూలు చేయకూడదు. ఆరోగ్యశ్రీలో జబ్బు ఉన్నప్పుడు ఇంకో జబ్బు పేరు చెప్పి అదనంగా డబ్బులు పెట్టుకున్నాను. అంచేత ఆరోగ్యశ్రీలో కూడా కొంత మార్పులు రావాలని నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్తాను. అక్కడ ఉన్న వ్యక్తే కాకుండా ఒక టాస్క్ ఫోర్స్ తోటి పెట్టి అడ్మిట్ అయిన ఆరోగ్యశ్రీ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఏ విధంగా ఉండాలన్నది ఒక ఆలోచన చేయాలి. ఇందులో డాక్టర్లను కూడా బ్లేమ్ చేస్తున్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ గారు ఈ జబ్బు ఉందన్నారు, ఆ జబ్బు ఉందన్నారు. అంచేత డాక్టర్లకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆరోగ్యశ్రీలో కూడా వాళ్ళని కూడా లింక్ చేసి వాళ్ళు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తేనే ఆ కన్సల్ట్ జబ్బుకి డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేసి ఇలాగ ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక చాలా మంది కేసులు ఉన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో 4,000 ఆపరేషన్స్ చేశారు ఇప్పటి వరకు. ఆ 4,000 మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఈవేళ ఇక్కడ కూర్చున్న టేబుల్ జ్యుడిషియరీ బెంచ్ ఉంది. ఈ జ్యుడిషియరీ బెంచ్ లో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి హీరింగ్ పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడితే అసలు డబ్బు సంపాదించే వాళ్ళు పేదవాళ్ళు రక్తం పిండి వాళ్ళు మెడికల్ టాప్ మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ కి తెలియాలి హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయని. అలాగే వేరే హాస్పిటల్ అయినా సరే, ఏ హాస్పిటల్ అయినా పేదవాడి రక్తం పిండడం తప్పు. అది తెలుగుదేశం పార్టీ అటువంటి విషయాలు ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తున్నా. పాత అలవాట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అలవాట్లు ఇప్పుడు నడవు. అటువంటి ఏమన్నా ఉన్నా ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్లు అన్నిటికి కూడా హెచ్చరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పేదవాడే ముఖ్యం తప్పితే హాస్పిటల్ ముఖ్యం కాదు. పేదవాడి ఆరోగ్యం ముఖ్యం. అందుకనే 4,200 కోట్లు రిలీజ్ చేశారు. జగన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఉన్న అలవాట్లని మానుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళు మానుకోలేదు కాబట్టి మెడికోవర్ ఈవేళ ప్రభుత్వం సీరియస్ గా ఉక్కుపాదం మోపుతుందని చెప్పి